వెల్కమ్ టు ఈడీ9. నేను మీ రవిచంద్ర. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత ప్రపంచ దేశాలను ఎలాగైనా సరే తన గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే రెండోసారి ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు అయ్యారో ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నిటిపైన ట్రంప్ మెయిన్గా టారిఫ్లు విధిస్తూ వచ్చారు. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద గనక వాళ్ళందరినీ గనక గుప్పిట్లో తెచ్చుకుంటే రాబోయే రోజుల్లో అమెరికా అనేది ఒక ఆధిపత్యం కంట్రీగా మారుతుంది అని చెప్పి మెయిన్గా ట్రంప్ అయితే ఆలోచిస్తున్నారు. దాంట్లో భాగంగానే రష్యా లాంటి దేశాలపైన మొదటగా ట్రంప్ టారిఫ్లు విధించారు. కానీ రష్యా దగ్గర మెయిన్గా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి చాలా ప్రాముఖ్యత ఉంటాయి. వీటిని మెయిన్గా బ్యాటరీస్లలో దాంట్లో వాడుతుంటారు, ఏరోస్పేస్లలో వాడుతుంటారు. కాబట్టి ఇక్కడ తగ్గాల్సి వచ్చింది. కానీ భారత్ పైన కూడా ఇలాగే ట్రంప్ మొదటగా టారిఫ్లు విధించాలని ప్రయత్నించడం, తర్వాత దాన్ని కూడా ఒక టర్మ్ డెడ్ లైన్ పెట్టుకుంటూ వచ్చి దాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు మెయిన్గా అమెరికా గుత్తాధిపత్యం ఉన్నటువంటి నాటో దేశాలపైన కూడా ఎలాగైనా సరే వాటిని కూడా తన ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పి అక్కడ అమెరికా నాటో దేశాలైనటువంటి గ్రీన్లాండ్ పైన మెయిన్గా ఫోకస్ చేసింది. ఇంతకుముందు రష్యా దగ్గర అలస్కా ఎలా అయితే తీసుకుందో ఇప్పుడు గ్రీన్లాండ్ని కూడా తన ఆధీనంలోకి తీసుకుంటే ప్రపంచ దేశాలని ఒక్కొక్కటిగా పర్చేజ్ చేస్తూ తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో గ్రీన్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అక్కడ ప్రభుత్వం పడిపోవడం, ఇప్పుడు ఆ గ్రీన్లాండ్ మాకే సొంతం, ఇక్కడ మా యొక్క ప్రభుత్వమే ఇక్కడ ఆర్డర్స్ వేస్తుంది అని చెప్పి ట్రంప్ చెప్పిన తర్వాత మెయిన్గా యూరోపియన్ కంట్రీలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. యూరోపియన్ కంట్రీలన్నీ కూడా అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో దాదాపుగా 93 యూరో డాలర్లని అక్కడ వాళ్ళందరూ కూడా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద అమెరికాకి విధిస్తూ వచ్చారు. అంటే మన లెక్కల్లో చూసుకుంటే అమెరికా ఫండ్స్లో చూసుకుంటే దాదాపుగా 108 బిలియన్ డాలర్లుగా ఇది చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ట్రంప్ కోరిక ఏంటంటే గ్రీన్లాండ్ని ఎలాగైనా సరే అమెరికాలోని విలీనం చేసుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తుంటే దీన్ని డెన్మార్క్తో పాటు యూరోపియన్ కంట్రీలన్నీ కూడా తిరస్కరిస్తూ వచ్చాయి. ఫలితంగా ఇది వాణిజ్యం కాదు, ఇక్కడ ఒక వారికి మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా వస్తుందా అనే విధంగా యూరోపియన్ కంట్రీలు వర్సెస్ అమెరికాగా ఇక్కడ టోటల్గా సిచ్యువేషన్ అయితే మారిపోయింది. దీన్ని టోటల్గా 8 దేశాలు లక్ష్యంగా చేసుకున్నాయి. వాటిని చూసుకుంటే కనుక డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, ఫిన్లాండ్, నెదర్లాండ్, యూకే లాంటి దేశాలు ఇవన్నీ కూడా దాదాపుగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 10% టారిఫ్లు విధిస్తాము, జూన్ 1 నాటికి కనుక అమెరికా ఒక దిగిరాకపోతే దాదాపుగా ఈ టారిఫ్లు 25% వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. దీనికి సంబంధించి వివిధ దేశాధినేతలు కూడా అటు అమెరికాని హెచ్చరిస్తూ వాళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్స్ అంటే ఎక్స్ అకౌంట్లలో కొన్ని హెచ్చరికలు కూడా ఇచ్చేశారు. దాని ప్రకారం చూసుకుంటే ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఇది ఆర్థిక బ్లాక్మెయిల్, యుక్రెయిన్ అయినా గ్రీన్లాండ్ అయినా మమ్మల్ని ఎవరూ బెదిరించలేరు, సుంకాల ముప్పు ఇక్కడ ఆమోదయోగ్యం కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం. ఇక కిన్స్ స్టార్మర్ యూకే ప్రధాని కూడా ఆయన ట్వీట్ చేశారు, నాటో మిత్ర దేశాలపై సుంకాలు విధించడం పూర్తిగా తప్పు, గ్రీన్లాండ్ భవిష్యత్తు అక్కడి ప్రజలే నిర్ణయిస్తారు. ఇక్కడ మొదటి నుంచి కూడా అమెరికా మనం చెప్పుకున్నట్టుగా ఏదైనా సరే దేశము తన ఆధీనంలో ఉండాలి, లేదు అంటే అక్కడ ప్రజలకు దాదాపుగా మనం వార్తల్లో వింటున్నాం ఈ కొన్ని రోజుల నుంచి 8 లక్షల రూపాయలు అంటే 8 లక్షల యూరోలను వాళ్ళకి ఇచ్చి అక్కడ ప్రజలందరినీ కూడా తన వైపు మళ్లించుకోవాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నాడు. అంటే ప్రజలందరూ కూడా అమెరికా వైపు వస్తే కనుక రాబోయే రోజుల్లో గ్రీన్లాండ్ అనేది అమెరికా సొంతం అవుతుందనే ప్రయత్నాలు కూడా చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ వేరే దేశాలు మాత్రం వ్యతిరేకిస్తూనే వచ్చాయి. యూరోపియన్ యూనియన్లో దాదాపుగా 27 దేశాలు ఉంటే ఆ 27 దేశాలు డెన్మార్క్కి ఇక్కడ అండగా నిలిచాయి. ఆంటోనియా కోస్టా EU ప్రెసిడెంట్ దాన్ని ఆయన కూడా ట్వీట్ చేస్తూ అంతర్జాతీయ చట్టం వరకు ప్రాదేశిక సమగ్రత కోసం మేమంతా కూడా ఏకతాటిపైన ఉన్నాం, గ్రీన్లాండ్ని ఎలాగైనా సరే మేము దక్కించుకుంటాం, మేము మా దగ్గరే అంటే యూరోపియన్ యూనియన్లోనే ఒక పార్ట్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళు హెచ్చరికలు చేస్తారు. దాదాపుగా 108 బిలియన్ డాలర్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. ఇక యూరోపియన్ యూనియన్ 93 బిలియన్ యూరోలు అంటే సుమారు 108 బిలియన్ డాలర్లుగా చెప్పుకోవచ్చు అమెరికా ప్రైస్లో చూసుకుంటే. వీళ్ళందరూ కూడా వీళ్ళ లక్ష్యం ఏంటంటే అమెరికా నుండి వచ్చే రాజకీయంగా సున్నితమైన ఎగుమతులు అంటే అమెరికా నుంచి వచ్చేటువంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ లేదంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైనా వచ్చినా కూడా వాటిని అడ్డుకుంటాము అని చెప్పి యూరోపియన్ యూనియన్ చెప్పారు. ఇక్కడ రెండు దేశాలకు కూడా అంటే అటు యూరోపియన్ యూనియన్కి కానీ ఇటు అమెరికా లాంటి దేశానికి కానీ రెండింటికి కూడా లాభాలు నష్టాలు. ముఖ్యంగా అమెరికా నుంచి
అగ్రికల్చర్ కానీ లేదంటే ఏరోస్పేస్కి సంబంధించినటువంటి చాలా పరికరాలు ఇక్కడ యూరోపియన్ కంట్రీస్కి ఎగుమతి అవుతుంటాయి. కానీ ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ వీటిని దిగుమతి చేసుకోకపోతే వాళ్ళు నష్టపోయే అవకాశం, నష్టాలు వచ్చినా సరే మేము మా యొక్క ఒక దేశాన్ని అక్కడ అమెరికాకు ఇచ్చే అవకాశం లేదు, ఇవ్వము అని చెప్పి వాళ్ళందరూ కూడా తిరస్కరిస్తున్నారు. అయితే ఇక్కడ 2023లో ఆమోదించబడినటువంటి చట్టపరమైన వాణిజ్య రక్షణ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే చైనా వంటి దేశాల నుంచి ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవడం, ఇక్కడ అంటే చైనా పైన మెయిన్గా అమెరికా ఫోకస్ చేసింది. ఎప్పుడు గతంలో కూడా ఏంటంటే అమెరికా ఎప్పుడు కూడా ప్రపంచ దేశాలకు ఒక పెద్దన్న పాత్రగా పోషించాలని చెప్పి ప్రయత్నిస్తుంటుంది. చైనా ఇప్పుడు ఆ పాత్ర తీసుకుంటుందేమో అనే ఉద్దేశంతో ట్రంప్ అధ్యక్షుడు అవ్వగానే చైనా పైన ఫస్ట్ 50% టారిఫ్ అని, తర్వాత 100% టారిఫ్ అని, చైనా వినకపోవడంతో 200% టారిఫ్లను కూడా విధిస్తూ వచ్చారు. కానీ చైనా ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా చైనాలో కొన్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి దొరుకుతాయి. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏంటంటే ఏరోస్పేస్లో వాడడం కానీ లేదంటే నాసా లాంటి ఉపగ్రహాలను వాడడంలో కానీ ఇవన్నీ కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేది కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇక్కడ చైనా నుంచి కనుక ఆ ఇంపోర్ట్స్ కనుక రాకపోతే, అమెరికాకు కనుక అవి కనుక ఇంపోర్ట్ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో అమెరికా నుంచి ఎలాంటి ఉత్పత్తులు అక్కడ రావు, ఆ ఉత్పత్తులు కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు లేకపోవడంతో అమెరికా తగ్గుతూ వస్తుంది. అయితే ఇప్పుడు అమెరికా ఏదైతే దూకుడుగా వ్యవహరిస్తుందో గ్రీన్లాండ్ పైన, దాన్ని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో ఇక్కడ యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా కలిసి, ముఖ్యంగా వాళ్ళు కూడా ఏసీఐ అంటే వాళ్ళ యొక్క చట్టాల ప్రకారము అన్ని దేశాలు కూడా ఒక తాటిపైకి వచ్చాయి. ఇప్పటికే అంబాసిడర్లు మాట్లాడుకోవడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్లు మాట్లాడుకోవడం, ప్రైమ్ మినిస్టర్లు మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఒక సమావేశం జరుపుకొని ఆ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. దాంట్లో భాగంగానే చూసుకుంటే ఇప్పటికే అమెరికా కనుక తాను తగ్గకపోతే దాదాపుగా $93 బిలియన్ విలువైనటువంటి ట్యాక్స్లు విధిస్తామని, అంటే $108 బిలియన్ సంబంధించినటువంటి టారిఫ్లు విధిస్తామని చెప్పారు. తర్వాత యూరోపియన్ నుంచి అంటే అమెరికా నుంచి రావాల్సినటువంటి ఏవైతే దిగుమతులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పూర్తిగా నిలిపేస్తామని చెప్పారు. పెట్టుబడులపైన కూడా నియంత్రణలు ఉంటాయి, అంటే అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీలు ఏవైనా యూరోపియన్ కంట్రీస్లో ఉంటే వాటన్నింటిపైన కూడా నియంత్రణ మేము విధిస్తామని చెప్పారు. వాళ్ళ యొక్క పేటెంట్ రైట్స్ హక్కులను కూడా సాధించుకుంటామని చెప్తున్నారు. ఇక ఇది ఎందుకు ఒక అస్తిత్వ సమస్యగా మారింది? ఒక రెండు దేశాల మధ్య ఉన్నటువంటి అంటే అమెరికా తీసుకుంటున్నటువంటి చర్యతోటి ఎందుకు రెండు దేశాలు ఇంతగా ఒక ఖండమే ఎందుకు కదిలి వస్తుంది అనే దాని గురించి చూస్తే, సార్వభౌమాధికారం. అమెరికా మొండి వైఖరిని గనక అనుమతిస్తే రేపు చైనా మరియు రష్యా కూడా అవే చేస్తాయి అని చెప్పి ఇక్కడ యూరోపియన్ యూనియన్లు బలంగా భావిస్తున్నాయి. ఎందుకంటే మనం టాప్ కంట్రీస్ గురించి మాట్లాడుకుంటే అమెరికా, చైనా, రష్యా, ఇండియా మనం ఇప్పటికీ శాంతియుత దేశంగా ఉన్నాం. ఇతర దేశాలపైన పక్కనున్న పాకిస్తాన్ లాంటి దేశం మన పైన కయ్యానికి కాలు దువ్వినా కూడా ఎప్పుడు మనము గొడవలు పెట్టుకున్న పరిస్థితి లేదు. మన మిలిటరీ ఫోర్స్ తోటి దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నా ఇమ్మీడియట్గా స్వాధీనం చేసుకో. బంగ్లాదేశ్ లాంటి దేశాలు మన పైన కాలు దువ్వుతున్నా మనం శాంతియుతంగానే పనిచేస్తున్నాం. కానీ ఇక్కడ అమెరికా చేస్తున్నటువంటి చర్యలు కనుక వీళ్ళు అలాగే వదిలేస్తే రేపు చైనా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు కూడా ఆ యూరోపియన్ కంట్రీస్ పైన పడి, ఇప్పుడు గ్రీన్లాండ్ ఎలాగైతే అమెరికా సొంతం అంటుందో రేపు రష్యా కూడా మాకు వేరే దేశం, యూకే లాంటి దేశం మా కంట్రోల్లో రావాలని చెప్పడం, తర్వాత చైనా లాంటి దేశాలు వచ్చి అక్కడ స్వీడన్ లాంటి దేశాలు మా కంట్రోల్లో ఉంటాయని చెప్పడం, ఇదంతా కూడా రాబోయే రోజుల్లో అన్ని దేశాల మధ్య మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఐరోపా తనను తాను రక్షించుకోలేకపోతే ఇది విశ్వసనీయత పతనమవుతుంది. అంటే నియర్ బై కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రక్షించుకోకపోతే ఇతర దేశాల నుంచి ముప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు. ఇక వాణిజ్య నియమాల ప్రకారం పవర్ పాలిటిక్స్ అనేది కరెక్ట్ కాదు అనేది కూడా మెయిన్గా ఇక్కడ ఉద్దేశించింది. అయితే అమెరికాకు జరిగే నష్టం ఏంటి? ఇక్కడ యూరోపియన్ యూనియన్స్ కనుక వాళ్ళు టారిఫ్లు విధిస్తే ఏం నష్టం జరుగుతుంది? అగ్రికల్చర్కి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ మార్కెట్గా అమెరికా ఉంటుంది, మన అందరికీ తెలిసిన విషయం ఇది. అయితే ఇక్కడ ప్రభావితమయ్యే రంగాలు అమెరికా నుంచి కనుక ఒకవేళ వీళ్ళు యూరోపియన్ యూనియన్స్ కనుక వాళ్ళ పెట్టుబడులను కనుక వాళ్ళ ఎగుమతులను కనుక ఆపేస్తే ఇక్కడ వ్యవసాయం మీద, డిజిటల్ సేవల పైన, కన్సల్టింగ్ పైన, తర్వాత వీటన్నింటిపైన కూడా మెయిన్గా ఇక్కడ అమెరికాకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ రెండు కంట్రీలు అంటే
అమెరికా ఎలా అయితే ఎఫెక్ట్ అవుతుందో ఇటు యూరోపియన్ యూనియన్లు కూడా ఈ వ్యవసాయ ఆధారితమైనటువంటి ఏవైనా ఎక్విప్మెంట్ రాకపోయినా లేదంటే డిజిటల్కి సంబంధించినటువంటి సేవలు రాకపోయినా ఈ దేశాలు కూడా నష్టపోయే అవకాశం ఉన్నాయి. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు వెనక్కి తగ్గకుండా విధిస్తున్నారు. ఈ సుంకాల యుద్ధంలో ట్రంప్ కూడా చాలా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే వాణిజ్యము 1 ట్రిలియన్, సరఫరా గొలుసులు ఏదైతే అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఎగుమతులు దిగుమతులు పూర్తిగా అంతరాయం జరుగుతుంది. తర్వాత ద్రవ్యోద్బలం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. టోటల్గా ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్లన్నీ కూడా పూర్తిగా పతనమయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నాటోలో కూడా చీలికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెన్మార్క్ ఇక్కడ నాటో సభ్యదేశం అయినప్పటికీ కూడా దానిపై దాడి చేయడము అంటే ఇక్కడ నాటో దేశాలకు సంబంధించినటువంటి అంటే ఇక్కడ రష్యాతో ఉన్నప్పుడు కొన్ని దేశాలు ఇటు ఉక్రెయిన్ లాంటి దేశాలు వేరే ఉంటే నాటోలో కూడా అప్పుడు అమెరికా మెయిన్గా పెద్దన్న పాత్ర పోషిస్తూ కొన్ని దేశాలు నాటో సభ్యత్వాలు తీసుకున్నాయి. అలాంటి దేశాల్లో మెయిన్గా యూరోపియన్ యూనియన్లు ఉంటాయి. దాంట్లో నాటో సభ్య దేశమైనటువంటి డెన్మార్క్ పైనే ఇక్కడ అమెరికా ఇలాంటి ఆధిపత్యం చెలాయించడం అంటే రాబోయే రోజుల్లో యూరోపియన్ కంట్రీలన్నిటికీ కూడా పతనావస్థకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత యూరోపియన్ యూనియన్ ఇకపై అమెరికాపై ఆధారపడకుండా వ్యూహాత్మకమైనటువంటి స్వయం సంతృప్తి గలగా దిశగా వెళ్ళాలి. ఇప్పటికే అమెరికాపై చాలా దేశాలు ఆధారపడి ఉన్నాయి. వీటిని ఆధారపడకూడదు. ఎప్పటికైనా అమెరికా లాంటి దేశంతో మనకు నష్టం జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా స్వయంగా వాళ్ళే ఎదగడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలు పూర్తిగా పునర్విమర్శిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది మొత్తంగా 2 దేశాలు ఇటు యూరోపియన్ కంట్రీలు అమెరికా మధ్య జరుగుతున్నట్టు ఏంటి మెయిన్ వార్గా అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మీకు ప్రశ్న, ఐరోపాలో అత్యంత ముఖ్యమైన నదులలో ఒకటైన రైన్ నది ఏ దేశం గుండా ప్రవహించదు? దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే ఇమ్మీడియట్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదంటే మా యొక్క నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మేము తప్పకుండా చెప్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎడ్యునైట్.